చైత్ర శుద్ధ సప్తమి శనివారం భరణి నక్షత్రం ధనుర్లగ్నం రాత్రి 11:11కి దివ్యంగా ఉంది ముహూర్తం అని మా సిద్ధాంతి గారు చెప్పారు. అదే స్థిరపరచుకుంటాం. ఏమంటారు? ఇంకా అనేదేమిటి బాబు గారు? శుభస్య శీఘ్రం కానీ అది తొందరపడకండి. ఇళ్ళకి గానీ పండుగ అయిందా? ఏమిట్రా? ఏం లేదు నాన్న, నాకు కొన్ని చిన్న సందేహాలు ఉన్నాయి. ఇంత దూరం వచ్చాక ఇప్పుడు ఇంకా సందేహాలు ఏమిట్రా? నాన్న, పెళ్ళంటే 3 ముళ్ళు కాదు 1000 ఏళ్ల పంట. రేషైన మాట నావయ్యా. సందేహాలు అంటే మంచిది కాదు. అడగవయ్యా, అడుగు. అబ్బే, మరేం కొంప మునిగే సంగతి ఏం కాదండి. మరి చూశారు, మీ అమ్మాయికి ఇదివరకే పెళ్ళయిందని విన్నాను. అది పూర్తిగా నిజమేనా అని. అది అబ్బే, అదేం పెళ్ళి అయినా బొమ్మల పెళ్లి అబ్బన్ సుబంధుని పసుకందుకి దొంగచాటుగా చేశారు. అది ఓ పెళ్ళైనా చెప్పు. ఏమైనా పెళ్ళే కదండి. ఇదిగో అబ్బాయి, ఈ సంగతి అంతా మీ నాన్నగారికి పూర్తిగా తెలిసి ఒప్పుకున్నారు. అవునరా, ఆ పెళ్లి రద్దయిపోయిందిగా, మనకేమిటి అభ్యంతరం? ఒక్కటే అభ్యంతరం, అలాగే ఈ పెళ్లి రద్దు కాదని ఏమిటా నమ్మకం? ఇదిగో అబ్బాయి, నీ పిచ్చి పిచ్చి ప్రశ్నలు చూస్తుంటే నిజంగానే రద్దవుతుంది. నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పు. అయ్యో ఏమిటండి వీడు ఇలా ఎదురు తిరిగాడు? వాడు నోరకష్టం నొక్కండి. రాయ్, నీకు బుద్ధి లేదా? నేను ఎవరో తెలుసా? జగముండిని, జాగ్రత్త. సరే నాన్నగారు, మీ అందరి మాట నమ్మి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అనుకోండి. రేపు ఆమె మొదట భర్త వచ్చి ఈ అమ్మాయి నా పెళ్ళవని పేర్చిపెడితే నేనేం కావాలి, నా పొజిషన్ ఏం కావాలి? విడిచిపెట్టి. మీనా, మనం రథంతో పాటు ఇక్కడ సిద్ధంగా ఉన్నామని చెప్పు. జాగ్రత్త. సరే, ఇదంతా అనవసరం. మా అమ్మాయి ఇష్టపడి పెళ్లి చేసుకుంటాననే పక్షంలో మీకే అభ్యంతరం లేదుగా? అదేనండి, అసలు మీ అమ్మాయికి నన్ను చేసుకోవడం ఇష్టమేనా అని. ఏమిట్రా అడుగుతున్న ప్రశ్నలు? వాడికి ఇష్టం లేకపోతే ఇంత దూరం తప్పిస్తానా? ఇడియట్. అది సరే నాన్న, ఆ మాట కాస్త ఆ అమ్మాయి మీ అందరి సమక్షాన నా ముఖాన్ని అనేస్తే నా డౌట్ తీరిపోతుంది. అదేమిటి నాయన, పెళ్లి కాని పిల్ల 10 మంది ఎదుటికి వచ్చి ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అని చెబుతుందా ఎక్కడైనా? మరేం పర్వాలేదమ్మా, సరోజని పిలుద్దు. ఆ మాట ఏదో ఆయన ముఖాన్ని అనిపించేద్దాం. కరెక్ట్, అదే నాకు కావాల్సింది. సరోజా, ఓ సరోజా, ఇదిగో వస్తుంది అత్తయ్య. కానీ ఎంతసేపు వేషాలు మార్చడం? నకల పెళ్లి కూతురికి సింగారం చాలే. అదేమిటి, అసలు పెళ్లి కూతురు నువ్వేగా. వస్తాను. పోన్లేమ్మా, నా పెళ్లి కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నావుగా. మనం వెళ్ళకపోతే అసలు నీ పెళ్లే జరగదు. ముహూర్తానికి వస్తావులే. ఏదండి పెళ్లి కూతురు? ఏమిటి చీర సింగారించేసరికి నేను మూర్చోవాలనుకుంటాను. అబ్బో, అల్లుడు గారికి భలే తొందరగా ఉంది అమ్మాయిని చూడాలని. నాన్నగారు కూడా నచ్చారమ్మా. ఇదిగో మీనాక్షి, భోజనానికి తొందరగా వచ్చాయమ్మా, బంధువులు కూడా వచ్చారు. అలాగేనమ్మా. ఏమండి, ఇంకా పెళ్లి కూతురు ఇంట్లోనే ఉందంటారా? ఏమిట్రా కూతురు? అబ్బే ఏం లేదు నాన్న, నాకిచ్చి పెళ్లి చేస్తారని తెలిస్తే పారిపోకుండా ఉంటుందా అని. అబ్బే నాకే నమ్మకం లేదండి. పెళ్లి కూతురు వెళ్ళిపోయింది, ఖాయంగా వెళ్ళిపోయింది. అదేమిటి ఆయన వస్తుంటేను. ఏమండి, ఈ అమ్మాయిన పెళ్లి కూతురు? అదేమిటి అమ్మాయిని రమ్మంటే నువ్వు వచ్చి కూర్చున్నావు? ఏమిటి నాటకం? సరోజది పాపరావు, ఏమిటి మోసం, ఏమిటి ఎంజాయం? పెళ్లి సంబంధానికి పిలిపించి సమయానికి పిల్లలు మారుస్తారా? నేనే గుడ్డివాడం అనుకున్నారా? ఉండవయ్యా, ఇదో గొడవ. బంధువులకు దాని సంబంధాన్ని ఒప్పుకుంటే ఇదేనా మీరు చేసేది? ఏమండి, ఇదేనా పెద్ద మనిస్తారా? నమ్మించిన మోసం చేస్తారా? ఘోరం, అన్యాయం. వైకుంఠం గారు, ఏది అన్యాయం? ఒకసారి పెళ్లి అయిన పిల్లని డబ్బు కాసిపడి మళ్ళీ పెళ్లి చేసుకోవడం అన్యాయం. ఇది కాదు, మీ వాడు ఆ అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటాడు. ఇందులో అన్యాయం ఉంది. ఏమండి, మీ అమ్మాయిని ఇవ్వడానికి ఇష్టం లేకపోతే పూరేది. మా అబ్బాయి మీద మాత్రం ఇలాంటి అభండాలు వేయకండి. వాడింతవరకు ఆడదాని మొహం చూశారు కదా, అస్కరిత బ్రహ్మచారి. ఏమనుకున్నారు? అయ్యో పాపం, ఇదిగో మీ అబ్బాయి అమ్మాయి రాసుకున్న ఉత్తరాలు, తీసుకున్న ఫోటోలు. ఏమిట్రా ఏమిట్రా అప్రదిష్ట? అవునా, ఆయన చెప్పిందంతా నిజమే. అందులో అప్రదిష్ట ఏముంది నాన్న? ఓ దౌర్భాగ్యురా, పెద్ద మనుషులు ఎంత అవమానం తెచ్చావురా? ఎవరినో ప్రేమించాలని ఒక్క మాట నాతో చెప్పుంటే. ఎలా చెప్పను నాన్న, మీరు నన్ను చెప్పనిస్తేనా? మాట్లాడితే నేనెవరినో తెలిసినా జగమండిని అని దబాయిస్తుంటే నేను ఎలా చెప్పను నాన్న? నాన్న, జరిగింది ఏదో జరిగిపోయింది నాన్న. నాన్న, చంటాన్ని తప్పు క్షమించు నాన్న. నాన్న, పళ్ళున్నాయి, పువ్వులున్నాయి, ఆశీర్వదించడానికి అక్షతలు ఉన్నాయి. ఇవాళ మంచి రోజు, మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించు నాన్న. నాన్న, కోరలు నమస్కారం చేస్తున్నా నాన్న. నాన్న నాన్న అక్కడ ఏం గొడవ జరుగుతుందేమో, మనమే వెళ్దాం పద. అక్కడికి భయం లేదు రాయనమ్మ, రాపోదాం. సిద్ధయ్య గారు, ఏమిటి దౌర్జన్యం? దౌర్జన్యం ఎవరు చేస్తున్నారో మీ నాన్నే అడుగు. మా భూమిని అక్రమంగా ఆక్రమించుకుంటుంటే
చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు గడువు తొడిగించు కూర్చోలేదు. ఏమిటాయి అక్రమం? మా భూమి స్వాధీనం చేసుకోవడం కూడా అక్రమేనా? ఈ భూమి మీది కాదు, మాది. మా అమ్మమ్మకు భరణంగా ఇచ్చారు, అదంతా మాకు తెలీదు. డబ్బు పోసుకున్నాం, దస్తావేజీ కూడా రాయించుకున్నాం. కావలసిన పంతులు అడుగు. ఏడా పంతులు? పాపారావు గారు రక్షించాలి, హతోస్మి హతోస్మి, అయ్యా తమరే రక్షించాలి, అయ్యా అయ్యా అటు చూడండి, అంతా దౌర్జన్యం, అంతా దౌర్జన్యం. అల్లుడండి, అల్లుడు. అల్లుడు ఏరా ఇక్కడ చేరావు? నీకోసమే వచ్చాను. ఈనాటితో నీ అంతు తేలాల్సిందే. శుభం అంటూ సంబంధం నిశ్చయం చేసుకుని అన్ని సిద్ధం చేసుకున్న సమయంలో పిల్లని తస్కరించుకొస్తావా? తప్పించుకోదాం అనుకున్నావా? సరోజ ఏది? ఏదిరా సరోజ? ఎక్కడ? ప్రాణాల మీద ఆశంటే వదిలిపెట్టు. మామయ్య, ప్రాణాల మీద తీపితో తాళి కట్టిన భార్యను వదిలిపెట్టేంత పిరికి బంధన కాను. మీనోరు భార్యట భార్య. రే, ఆనాడే నువ్వు నా చేతుల్లో చావాల్సింది. ఈనాడు తప్పదు. ఆఖరిసారిగా అడుగుతున్నాను, మర్యాదగా సరోజ నాకు అప్పగిస్తావా లేదా? నా బొందిలో ప్రాణం ఉండగా జరగదు. సరోజ కాల్చండి నాన్న. కన్నబిడ్డ గొంతు కోసి ఇష్టం లేని పెళ్లి చేయాలనుకున్న వాళ్లకు ఇదేం కష్టమైన పని కాదు. భర్త బ్రతికుండగానే వేరే పెళ్లి చేయాలనుకున్న వాళ్లకు ఇదేమంత బాధ కాదు. కాల్చండి. ఆ పెళ్లి కన్నా ఈ చావే మేలు. కానివ్వండి. వాడు నీ భర్త కాదు. వారే నా భర్త. ఆ బంధం ఏనాడో తెంచుకున్నావు? ఆ పవిత్ర బంధం తెచ్చడానికి మీరెవరు? సరోజ తప్పుకుంటావు లేదా? కదలు. కాల్చగలిగితే కాల్చు. కాల్చు. మా రక్తంతో అయినా మీ మొండి పట్టుదలను పగలు చల్లారని, మాంగళ్య బంధంతో కాకపోయినా మరణపాశంతోనైనా మమ్మల్ని ఒక్కటి చెయ్యి. బ్రతుకులో కాకపోయినా చావులో అయినా సహచరులమవుతాం. కాల్చు, కాల్చు మామయ్య, కాల్చు. బాధపడకు నాయన. వద్దమ్మా, నన్ను అలా పిలవద్దు. నేను తగనమ్మా. అలా అనుకు నాయన. అంతా మన మంచికే జరిగిందనుకో. ఆయన ఈ రెండు కుటుంబాల మధ్య ఎందుకింత ద్వేషం? నువ్వు ఉన్నవాడి, అతను లేనివాడు, అంతేగా భేదం. ఇంత చిన్న వ్యత్యాసం కోసం ఈ బిడ్డల జీవితాలు బలి కావాలా? ఇంత రక్తపాతం జరగాల? లేని వాళ్లకు ఆస్తులు ఇవ్వగలం, పోయిన వాళ్లకు ప్రాణాలు ఇవ్వగలమా నాయన? అమ్మా చూడు, నా కోరిక మన్నిస్తా. ఈ దంపతులను ఆశీర్వదించు. ఈ రెండు కుటుంబాల మధ్య ద్వేషం ఈనాటితో తీరిపోయిందని నాకు మాటయు. నేను బ్రతికినా చచ్చినా అందుకే. నా తొలి కోరిక మలి కోరిక అయితే నాయన, నీ చేతులారా వాళ్ళ చేతులు కలుపు. ఈ రక్తంతో వాళ్లకు తిలకం దిద్దు. పెళ్లి పారాణి పెట్టు. తల్లి, నాయన, నా మాట విను నాయన, నా మాట విను. మీనా, కొత్త పెళ్లి కూతురువి, నువ్వు వడ్డించడం ఏంటి? పెళ్లి కూర్చో. అవునవును. అమ్మా శాంత, నువ్వు కొత్త కోడలు, నీకెందుకు ఈ చాకరీ? ఆ పాత కోడలు రమ్మను. పాత కోడలు ఎవరు నాన్న? అదేరా మీ అమ్మ. ఏది? ఆఖరిగా లేదట నాన్న. ఓహో. ఏమ్మా, నువ్వు ఇక్కడ నిలబడ్డా? వెళ్ళమ్మా, వెళ్ళు, వెళ్ళి భోంచు. నాకు ఆకలేదు, మీరు వెళ్ళి భోంచేయండి. అదేమిటే, అందరితో పాటు కూర్చుంటే బాగుంటుంది. అందరిలా ఎందుకు అవుతాను? ఏనాటికైనా మీరు మీరు ఒకటే, నేనేగా పరాయిదాన్ని. ఏంటన్నావు? ఆ మాట అనదన్నాను. ఈ మాట నేను దూరం తీసుకొచ్చావు. ఇంకోసారి కాబట్టి కాల్చేస్తాను. అమ్మా నువ్వు తక్కువ కాల్చేస్తాను. నిజంగా కాల్చేస్తారా? తమాషా కాల్స్తారా? గన్ ఇది, గన్ను గన్ను. అను, మనం మనం ఒకటే. మనం మనం ఒకటే. మనం మనం ఒకటే. మనం మనం ఒకటే. పరాయి వాళ్ళు ఎవరు లేరు. పరాయి వాళ్ళు ఎవరు లేరు. అమ్మ దండ పెట్టు. ఊరుకోరా అత్తయ్య, నా తప్పులు క్షమించండి. మా తల్లి, భోజనం పద. గుడ్ గుడ్, పద పద పద. వెరీ గుడ్. అమ్మా ఎంత కోపం వస్తే అంతేనా? కాళీగన్న బాలేవాడి నాయన, అన్ని మీ నాన్నగారు బుద్ధిలో వచ్చాయిరా నీకు. ఆ అమ్మాయి మీ ఇంట్లోనే ఉన్నట్టు రూఢిగా అధికార వార్త తెలిసింది సార్. ఏమ్మాయి? అదిగో సార్, ఆ అమ్మాయి సార్ పెళ్లి పీటల నుంచి తప్పించుకొచ్చింది సార్. అమ్మాయ ఏంటయ్యా? ఆ అమ్మాయి స్వయంగా వచ్చి పెళ్లి పెట్టి కూర్చుంటాను. కోరి మరీ చేసుకుందా పెళ్లి? అలాగా సార్. సారీ సార్. సరే సార్. ఆగండి ఆగండి. ఎక్కడికా మీరు వెళ్ళేది? పెళ్లి భోజనం వచ్చేసి మరి వెళ్ళాలి. పోలీసు
పోలీసుతో మొత్తం భయం ఎందుకు? పెళ్ళైపోయిందిగా. కాళ్ళు అరిగిపోయేటట్టు తిరిగినందుకు మంచి పెళ్లి భోజనం దొరికింది బాబాయ్. అరే మళ్ళీ బాబాయ్ అంటాడు. ఇప్పుడు డ్యూటీలో లేంగా అనొచ్చు బాబాయ్. అవును బాబాయ్. సరే, పెళ్ళంటే మాంగళ్యం కట్టడమా, మనసులు కలవడమా? మారు వేషాలు వేయించి మనుషుల్ని మాయం చేయడం. ఎలా తింటున్నారు? కొంచెం పప్పు కావాలమ్మా. పప్పు అండి. ఇదిగో వంట వడ్డిస్తా. బాబు పప్పు వడ్డించు. చాలండి అత్తమ్మా. అయ్యో, అలాగే ఎవరికి పప్పు? సరే, ఉండు నాయనా, అలాగే.